హలో, వెల్కమ్ టు కిచెన్ స్పైస్. చూశారు కదా, గుడ్లు వంకాయలతోటి పులుసు చూడటానికి ఎలా ఉందో తినటానికి కూడా అంతే బాగుంది. సో దీంట్లో వెరైటీ ఏంటంటే ఓన్లీ వంకాయలు కాకుండా పులుపుకి బదులుగా నేను మామిడికాయ వేసాను అనమాట. మామిడికాయ వేస్తే ఇంకొక డిఫరెంట్ టేస్ట్, ఇంకొక డిఫరెంట్ ఫీల్ వస్తుంది ఏ కర్రీకైనా సరే. ఇది ఎలాగూ సీజనే కాబట్టి నేను చాలా చాలా రెసిపీస్ మ్యాంగోతో చేస్తున్నాను కాబట్టి చూడండి, మీరు కూడా తప్పకుండా మ్యాంగోని ఇంక్లూడ్ చేసుకోండి. సో ముందు గుడ్లు ఉడకపెట్టేసి పక్కన పెట్టేశాను. మెషిన్లో అయితే 7 to 8 minutes అంతే, ఎక్కువ టైం పట్టదు. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా మామూలుగా అయితే నేను బ్లెండర్లో వేస్తానన్నమాట. కాకపోతే ఈ రోజు మాత్రం కొంచెం ఎక్కువ కర్రీ వంట కాబట్టి మామూలుగా కట్ చేసేసాను. కడాయిలో ఆయిల్ వేడి చేసుకుని జీలకర్ర ఆవాలతో పాటు కరివేపాకు వేసేసుకొని దాంట్లో చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకుంటే పులుసు చిక్కగా ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత దాంతోపాటు వంకాయలు చక్కగా నిలువుగా పెద్దగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా ఉంటే లేత వంకాయలు అయితే మ్యాష్ అయిపోతాయి అన్నమాట. అందుకనే దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా మూత పెట్టి మగ్గిచ్చేయండి. 3/4 కుకింగ్ ఇక్కడే అయిపోతుంది. ఓకేనా. పచ్చిమిరపకాయలు ఇక్కడ ప్యూర్లీ ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే కారం పొడి వేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఒక 5 to 7 minutes మగ్గిచ్చిన తర్వాత ఇంత చక్కగా మెత్తగా కుక్ అయిపోతుంది. ఈ స్టేజ్లోనే నేను గుడ్లు యాడ్ చేసేసాను. ఈ గుడ్లని చిన్న చిన్నగా పైన స్లిట్ పెట్టుకుని యాడ్ చేసేసాను. ఓకేనా. ఈ గుడ్లు పులుసులో ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పులుసు కూర. కాబట్టి గుడ్లు వల్ల అవి మ్యాష్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి చక్కగా ముందే వేసేసుకోవచ్చు. తర్వాత ఒక 2 minutesకి నేను మంచిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది పులుసు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముందే కారం వేయొద్దు, ఎందుకంటే ఉడకదనమాట. కొంచెం నేను చెప్పాను కదా, మామిడికాయ బేసిక్ కాకపోతే చూసారు కదా, కొంచెం చింతపండుని అలా నానబెట్టేసి వేసాను అనమాట. ఎందుకంటే నేను తీసుకున్న మామిడికాయలో పులుపు ఎక్కువగా లేదు. సో చింతపండుని కొంచెం యాడ్ చేసి అలా సన్నగా స్లైస్గా చాప్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసాను. ఈ ముక్కల్ని యాజ్ ఇట్ ఈస్గా తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి, మ్యాష్ అయిపోవు. ఎందుకంటే ఆల్రెడీ వంకాయలు ఉడికిపోయినాయి, గుడ్లు వాటితో పాటు కుక్ అయిపోయినాయి. కరెక్ట్గా నేను ఒక 10 minutesలో దింపుతాను కూరని అనగా నేను ఈ ముక్కల్ని యాడ్ చేసి మూత పెట్టేశాను అనమాట. చక్కగా స్లైస్డ్గా ఉంటాయి కదా, చక్కగా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో, తింటే కూడా అంతే బాగుంది, నమ్మండి. మీకు కూడా నచ్చే ఉంటుంది కదా. మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నచ్చినట్టయితే, ఎవరికైనా ఉపయోగపడతాయి అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా చాలా చాలా అవసరం, ఎందుకంటే అవి నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి అన్నమాట. బాగుంది అనే ఒక ఎప్రిసియేషన్ వాల్యూ నాకే తెలుసు బాగా. మీకు కూడా అర్థమైతే మర్చిపోకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్.